హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు మనం ఒక గొప్ప భక్తి రస సినిమా గురించి అయితే చెప్పుకుందామండి. అంజలీదేవి గారు, ఎస్వి రంగారావు గారు నటించిన సతీ సక్కుబాయ్ అండి. ఈ సినిమా అయితే ఇంకా మామూలుగా లేదండి, చాలా బాగుంది. అసలు ఎంత భక్తి రసంగా అంజలీదేవి గారే ఈ క్యారెక్టర్ కరెక్ట్గా చేయగలరు అనిపించింది. చాలా బాగా చేశారండి అంజలీదేవి గారు. కృష్ణుడి మీద అతి భక్తితో చాలా పరవశించిపోయేలాగా చాలా బాగా చేశారండి. పెళ్లి చేసుకొని అత్తవారింటికి వచ్చిన తర్వాత అంజలీదేవి గారు ఎక్కువగా భక్తితో ఉండడము, కృష్ణుడిని ఎక్కువగా పూజించడము, ఇవన్నీ కూడా సూర్యకాంతమ్మ గారికి అయితే నచ్చేవి కాదు. సూర్యకాంతమ్మ గారు అంజలీదేవి గారికి అత్తగారుగా చేశారండి. చాలా భిన్నంగా ఉంటుంది క్యారెక్టర్ ఇందులో. సూర్యకాంతమ్మ గారితో అయితే చాలా బాగుంటుంది. సూర్యకాంతమ్మ గారు అయితే కోప్పడుతూ ఉంటారనమాట అంజలీదేవి గారి మీద, మాకు ఈ పూజలు వచ్చి రాలేదు, మీ మామగారు ఇలా సన్యాసంలో కలిసిపోయారు, భక్తి పిచ్చి ఎక్కువైపోయి ఇంకా ఇలా పూజలు ఇవన్నీ వద్దు, మనం సంసారం చేసుకునే వాళ్ళం, ఇంటి పనులు వంట పనులు ఇంకా ఇవే నీకు కావాలి, నువ్వు ఇంక ఇవన్నీ భక్తులు ఇవన్నీ మానేసేయాలి అని చెప్పి గట్టిగా వార్నింగ్ అయితే ఇస్తారు. అయినా సరే అంజలీదేవి గారు అయితే ఆ భక్తిలో అలా ఉండిపోతారు అనమాట. ప్రతి పనిలో, తను చేసే ప్రతి పనిలో కూడా కృష్ణుడు కనిపిస్తా అలా ఉంటారు. సూర్యకాంతమ్మ గారు అయితే అప్పుడు వచ్చి అంజలీదేవి గారిని బాగా కోపడుతుంటారు అనమాట. వెన్న తీయమన్నా వెన్నలో కృష్ణుడు కనిపిస్తాడు, పాలు తీయమన్నా పాలలో కృష్ణుడు కనిపిస్తాడు, అలా పాలు కింద పడిపోవడం, వెన్న వచ్చి పిల్లి తినిపోవడం, ఇవన్నీ కూడా ఆవిడ గమనించుకోకుండా కృష్ణుడి పారవశ్యంలో ఉంటారు. అప్పుడు సూర్యకాంతమ్మ గారు వచ్చి గట్టిగా అరుస్తుంటారనమాట. అవన్నీ ఆ సీన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి. ఇందులో కృష్ణుడిగా కాంతారావు గారు చేశారండి. ఇందులో కృష్ణుడి లీలలు అయితే చాలా బాగుంటాయండి. సినిమా చాలా బాగుంటుంది సతీ సక్కుబాయ్ సినిమా. ఎవరైనా చూడని వారు ఉంటే చూడండి. నేనైతే చాలాసార్లు చూశాను. ఎన్నిసార్లు చూసినా సరే తనివి తీరదండి, మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంత బాగుంటుంది ఈ సినిమా. సూర్యకాంతమ్మ కూతురిగా గిరిజ గారు చేశారు, అల్లుడు గారిగా రేలంగి గారు కూడా చేశారు. చాలా ఫన్నీగా ఉంటుందండి. భర్తను వదిలేసి వచ్చి అమ్మ దగ్గరే ఉంటుంది. అంజలీదేవి గారిని వీళ్ళిద్దరూ కలిసి బాగా కష్టాలు పెడతా ఉంటారు. శక్తికి మించి ఇంటి పనులు మొత్తం చేపిస్తుంటారు. ఆ పనులన్నీ తను చేయలేనప్పుడు కృష్ణుడు వచ్చేసి ఆ పనులన్నీ చేయడం, అసలు ఆ సీన్స్ అన్నీ కూడా నిజంగా కళ్ళారా చూడాలనిపిస్తుందండి. అంత బాగుంటుంది ఈ సినిమా అయితే. పండరీపురం అయితే వెళ్ళాలి అని అనుకుంటారు అంజలీదేవి గారు, కానీ ఎవరు ఒప్పుకోరు, పంపించరు. అప్పుడు కృష్ణుడు భర్త రూపంలో ఎస్వి రంగారావు గారి రూపంలో వచ్చి అంజలీదేవి గారిని అయితే పండరీపురం అయితే పంపిస్తారు. ఆయన వచ్చి అంజలీదేవి గారి రూపంలో వీళ్ళ ఇంట్లో కోడలుగా ఉంటారనమాట. ఆ సీన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. నేను ఇంకా మారిపోయిన అత్తయ్య, నాకు భక్తి వద్దు, ఏమి వద్దు, మీ సేవే నాకు ముఖ్యం అని చెప్పేసి సూర్యకాంతమ్మ గారు మెచ్చిన కోడలుగా ఇంకా అన్ని పనులు అన్ని సేవలు చేస్తూ ఉంటారు. కాంతమ్మ గారు అయితే చాలా సంతోషపడుతుంది అనమాట. ఇన్ని రోజులకు నా మాట విన్నావు, నాకు నచ్చిన కోడలుగా ఉండు, నువ్వు ఇక్కడ అందరికీ కూడా నేను చెప్తాను, ఇంకా పూజలు చేపిస్తాను అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు ఆవిడకి కాలు చెయ్యి పడిపోతుంది. ఆ మాట చెప్పడంతో కాలు చెయ్యి కూడా వస్తుంది. వాళ్ళ ఆడపడుచుకు కూడా గిరిజ గారికి కూడా నోరు అనేది పడిపోతుంది అనమాట. నోరు కూడా వచ్చేస్తుంది. ఆ సీన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి. చాలా ఫన్నీగా కూడా అనిపిస్తాయి. ఇందులో గుమ్మడి గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుందండి. ఆయన కూడా శ్రీకృష్ణ భక్తుడిగా గురువు గారిగా చేస్తారనమాట. చాలా బాగుంటుంది ఆయన క్యారెక్టర్ కూడా. అక్కడ అంజలీదేవి గారు పండరీపురం వెళ్ళినప్పుడు ఎక్కువగా ఇంకా భక్తిలో ఉండిపోయి అలా ఆవిడ చనిపోతారు. రేలంగి గారు అయితే ఇంకా జీవితం మీద సంసారం మీద విరక్తి పుట్టేసి ఆయన కూడా పండరీపురం వెళ్తారు. గిరిజ గారిలో కూడా చాలా మార్పు వచ్చి ఇంకా భర్తను వెతుక్కుంటూ తను కూడా పండరీపురం అయితే వెళ్తుంది. అక్కడ వదిన చనిపోయిందని తెలుసుకొని అక్కడ అంత్యక్రియలన్నీ చేసి తిరిగి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చినప్పటికీ ఇంట్లో పూజ చేస్తూ ఉంటారనమాట. ఆవిడ వచ్చి వదిన చనిపోయిందమ్మా ఇలా అని చెప్తే ఆవిడని సూర్యకాంతం గారు అయితే తిడతారు, నా కోడలు నా ఇంట్లోనే ఉంది, చనిపోయింది అంటావా, మీకు ఏమైంది ఏంది అని వాళ్ళని అరుస్తారు. అప్పుడు వచ్చి నేను కోడల్ని ఇక్కడే ఉన్నాను, చనిపోయింది అంటారు, అది ఇది అంటారు. ఆ తర్వాత సక్కుబాయిని బ్రతికించి రుక్మిణి మాత అయితే తిరిగి ఇంటికి తీసుకొని వస్తుంది. అప్పుడు ఈమె మీ కోడలు, మీ అసలైన కోడలు, ఆమె మీ కోడలు కాదు అని చెప్తుంది. అప్పుడు ఇద్దరు కూడా నిరూపించుకుంటారనమాట, ఎవరు కోడలు ఎవరు కోడలు కాదు అని చెప్పేసి. ఇన్ని రోజులు కృష్ణుడు మన ఇంట్లో ఉన్నది, నేను కృష్ణుడితో సేవ చేయించుకున్నానా అని చెప్పి సూర్యకాంతమ్మ గారు, ఎస్వి రంగారావు గారు చాలా బాధపడతారనమాట. అప్పుడు అంజలీదేవి గారు కూడా, నాకు ఈ భాగ్యం దక్కలేదు, మీకు దక్కింది, ఇన్ని రోజులు మీరు ఆయనతో కలిసి జీవించారని చెప్పి ఆవిడైతే చాలా బాధపడుతుంటారు. ఈ జన్మ వద్దు స్వామి, నేను ఇంక మళ్ళీ తీసుకొచ్చి నన్ను ఈ సంసార బంధంలో పడేశారా,
నేను మీ దగ్గరికే వచ్చేస్తాను, మీరు లేకపోతే నేను బ్రతకలేను అని చెప్పేసి బాధపడుతుంటే అప్పుడు సతీ సమేతంగా శ్రీకృష్ణుడు వారు ప్రత్యక్షమై, లేదమ్మా ఇలా కాదు, నువ్వు నా భక్తి గురించి నా గురించి నువ్వు ప్రచారం చేయడానికే నువ్వు ఇట్లా ఈ జన్మ అయితే ఎత్తావు, సతీ సక్కుబాయిగా నువ్వు వర్ధిల్లాలి అని చెప్పేసి ఆయన వరం అయితే ఇస్తారు ఆమెకి. ఈ సినిమా మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చూడండి. సతీ సక్కుబాయిగా అంజలీదేవి గారి నటన అయితే చాలా బాగుంటుంది ఈ సినిమాలో. సూర్యకాంతమ్మ గారు తన తప్పులు తెలుసుకొని భక్తి పారవశంలోకి వెళ్ళడం కానీ అవన్నీ కూడా చాలా అద్భుతంగా చూపించారండి ఈ సినిమాలో. సతీ సక్కుబాయి ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది, అంత బాగుంటుందండి ఈ సినిమా. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే, ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి. ఈ సినిమా అయితే చాలా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. ఇలా బాగా అనిపిస్తే ఒక లైక్ చేయండి.